హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ భరద్వాజ్ రావినోతల. మహాభారతంలో శకుని పాత్ర గురించి తెలియని వారు లేరు అంటే అది అతిశయోక్తి అవుతుంది. మనం సహజంగా మన జీవితంలో ఎవరన్నా ఫ్రెండ్స్ గానీ లేకపోతే రిలేటివ్స్ గానీ ఇట్లా మన ఏదైనా డబ్బులు అడుగుతున్నా లేకపోతే ఏదన్నా సాయం చేయమని అడుగుతున్నా, బా వీడేంద్రబాబు శకునిలా తగులుకున్నాడు అని అంటుంటాం. నిజానికి నా దృష్టిలో శకుని అంటే ఒక హీరో. ఎందుకు హీరో అంటే తన టార్గెట్ రీచ్ అవ్వడానికి జీవితాంతం కష్టపడి విజయం సాధించి వీరమరణం సాధించాడు అనేది నా దృష్టిలో ఉన్న విషయం. అసలు నా దృష్టిలో శకుని రియల్ హీరో ఎలా అయ్యాడు, అసలు శకుని ఎవరు? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటుంటారు కదా మన వాళ్ళు. మరి భీష్మ పితామహుడు ఒక్క ఆడిన అబద్ధం ఏంటి? అసలు శకుని దగ్గర ఉండే పాచికలు ఎలా వచ్చాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తున్నాను. శకుని సుబలుని కుమారుడు. శకుని తల్లి పేరు సుధర్మ. శకుని యొక్క సోదరి గాంధారి. గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు సుబలోత్తముడు. అతను ఆర్షిని వివాహం చేసుకున్నాడు. అతనికి 4 సంతానం. ఒకళ్ళు ఉలుక, వృకాసురుడు, పతాత్రి మరియు కృపచిత్తి. శకునికి 100 మంది మేనళ్ళు ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన గాంధార రాజైన సుబలుని 9వ పుత్రుడు. అపారమైన తెలివితేటలు కలిగిన శకుని పుట్టుకతోటే కుంటివాడు కాదు. మనం మహాభారతం వీటిలో చూసి ఉంటుంటాం. శకుని కుంటుకుంటూ నడుస్తాడు. అది ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు చెబుతా. ఇది ఎవరో చేసిన ఇది కాదు, శకుని తండ్రే సుబల చేసినటువంటి గాయమే. పుట్టుకతోటే అంధుడైన ధృతరాష్ట్రుడికి గాంధార రాజు సుబలుని కుమార్తె అయినటువంటి గాంధారిని భారీగా చేయాలని భీష్మ పితామహుడు భావిస్తాడు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేస్తాడు. అయితే ధృతరాష్ట్రుడు అంధుడు అనే లోపాన్ని భీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు. ఎందుకంటే ఈ లోపం వల్ల అతనితోటి వివాహం చేయడానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు ఆ నిజాన్ని దాచిపెట్టేస్తాడు. ఇక ధృతరాష్ట్రుడు అంధుడనే విషయం గాంధారి తండ్రి సుబలుడికి తర్వాత తెలుస్తుంది, వివాహానికి ముందే. ధృతరాష్ట్రుడి లోపాన్ని భీష్ముడు దాచిపెట్టడంతో సుబలుడు ఆగ్రహిస్తాడు. కానీ ఇచ్చిన మాట ధర్మం తప్పటం ఇష్టం లేక వివాహానికి సరే అంటాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ గాంధారికి కూడా జాతకరీత్యా ఒక చిన్న లోపం ఉంటుంది. అందుకని సరే మనము ఇది చెప్పలేదు వాళ్ళు చెప్పలేదని దీనికి వచ్చాడేమో గాని మొత్తానికి ఈ విషయాన్ని కూడా అతను చెప్పకుండా, అతను భీష్ముడికి కూడా చెప్పకుండా ఈ వివాహాన్ని చేయటానికి తాను ఒప్పుకుంటాడు. గాంధారిని ధృతరాష్ట్రునికి ఇస్తే ధృతరాష్ట్రుడు కనుక మరణిస్తే గాంధారి వితంతువు అవుతుందని భావిస్తాడు. ఎందుకంటే గాంధారికి జాతక రీత్యా ఆమెకి వైధవ్యం ఉన్నది. సో కాబట్టి ఈ విపత్తు నుంచి తప్పించాలి అంటే ఏం చేయాలని జ్యోతిష పండితుల్ని అడుగుతాడు సుబలుడు. అప్పుడు గాంధారికి ఒక గొర్రెపోతోటి వివాహం జరిపించాలని జ్యోతిషులు సూచిస్తారు. వివాహం తర్వాత ఆ గొర్రెను బలిస్తే ఆమె వితంతువుగా మారుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటే ఆయన గాంధారికి 2వ భర్త అవుతాడు అని సలహా ఇస్తారు జ్యోతిష్యులు. ఎటు ఈ గొర్రెపోత అనేది మరణిస్తుంది కాబట్టి ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకున్నా గానీ అప్పుడు అతను బతికుంటాడు కాబట్టి అప్పుడు గాంధారికి వైధవ్యం రాదనేది జ్యోతిషులు చెప్పినటువంటి సమాధానం. జ్యోతిషులు చెప్పిన విధంగా గాంధారికి ముందుగా ఒక గొర్రెపోగుతోటి పెళ్లి జరిపించి దాన్ని బలి చేస్తారు. ఇక గాంధారికి ధృతరాష్ట్రుడికి వివాహం జరుగుతుంది. ఈ వివాహం శకునికి అస్సలు ఇష్టం ఉండదు. దీనికి కారణం ఏంటంటే ఎంతో అందమైన సోదరి గాంధారి. తన తండ్రి కంటే కూడా తల్లి కంటే కూడా గాంధారి అంటే శకునికి బాగా ఇష్టం. అలాంటి గాంధారి పోయి ధృతరాష్ట్రుడిని అంధుణ్ణి చేసుకోవటం ఏంటి అని శకునికి ఇష్టం ఉండదు. కానీ అటు గాంధారి ఇష్టాన్ని అలాగే తన తండ్రి మాటను జవదాటం ఇష్టం లేక చేసేదేమీ లేక మిన్నుకుండిపోతాడు. ఎందుకంటే శకుని అప్పటికి చిన్నపిల్లవాడు కావడం కూడా ఒక కారణం. తాను వితంతువైన గాంధారిని పెళ్లి చేసుకున్నట్లుగా తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాడు. అందరూ మోసం చేశారని గ్రహిస్తాడు. ఇక దాని పర్యవసానంతో నాకు ఇలాంటి పని చేస్తారని చెప్పి ఆ కుటుంబాన్ని అంతా కూడా సుబలుణ్ణి అలాగే శకున్ని ఇక వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా చెరసాల్లో బంధించి మరణించేంత వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశిస్తాడు ధృతరాష్ట్రుడు. ఈ సంఘటన జరిగే నాటికి శకుని చాలా చిన్న పిల్లవాడు అనుకున్నాం. అయితే చెరసాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఆహారం భోజనం ఇస్తా ఉండేవాళ్ళు కదా. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఆ కోపంతో వాళ్ళు భోజనం చేయకుండా పస్తులని మేము చచ్చిపోతాం గాని నువ్వు మాత్రం మా ఆహారాన్ని మొత్తాన్ని నువ్వే తిని ఎప్పటికైనా గాని ఈ కౌరవ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేయమని చెప్పి శకునికి నూరిపోస్తారు.
కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తు చేయడానికి సుబలుడు ఏం చేస్తాడంటే శకుని తొడ ఎముకను విరిచి అవిటివాడిగా మారుస్తాడు. అందువల్ల శకుని తను అవిటివాడై కుంటుతూ ఉంటుంటాడు. తాను చనిపోయే ముందు శకుని తల్లి కూడా ఏం చేస్తాడంటే తన శరీరంలోని ఒక భాగాన్ని శకునికి ఇస్తుంది, ఆ ఎముకను. దీంతో కౌరవులపై ప్రతీకారం కోసం ప్రయత్నించాలని కోరుతుంది అనమాట తల్లి గాని తండ్రి గాని వీళ్ళు. ఇక వాళ్ళిద్దరు కూడా మరణించిన తర్వాత శకుని చెరసాల నుంచి బయటికి వచ్చి కౌరవ పుత్రులతోటి సాన్నిహిత్యంగా ఉంటుంటాడు. శకుని తన ఎముకను అలాగే తన తల్లి ఇచ్చిన ఎముకను ఈ రెండింటిని కూడా పాచికలుగా తయారు చేస్తాడు. దీంతో జూదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది అని, ఎందుకంటే వాళ్ళు మరణించే ముందే చెప్తారు, ఇలా పాచికలు చెయ్యి, మేము స్వర్గం నుంచి మీకు నువ్వు ఏది కోరుకుంటున్నావో అవే పడతాయి, మేము అన్నీ చూస్తూ ఉంటామని చెప్పి వాళ్ళు ఆ పాచికలు వేయడం జరుగుతుంది. అయితే ఇక అక్కడి నుంచి శకుని ఏం చేస్తాడంటే తన ఆటను ప్రారంభిస్తాడు. కౌరవుల పతనానికి తన చేతికి మట్టి అంటకుండా కౌరవుల్ని ఎలా మట్టి కనిపించాలని ఆలోచిస్తాడు. దీంతో పాండవులను కౌరవుల మీదకు ఎలా ఉసిగొల్పాలా అని ప్రణాళికలు రచిస్తాడు. ఎందుకంటే పాండవులు కౌరవులు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటే చివరికి పాండవులు గెలుస్తారని శకునికి తెలుసు, కౌరవులు చనిపోతారని తెలుసు. అలాంటప్పుడు ఏమవుతుంది, శకుని చేతికి మట్టి అంటుకోదు కదా. అందుకని ఏం చేస్తాడంటే అతను ఆ పాండవుల్ని కౌరవుల్ని వీళ్ళిద్దరిని కూడా కలిపి వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు పెడుతూ ఉంటుంటాడు. ఇక చిన్నప్పుడు పాండవులు కౌరవులు ఆడుకుంటున్నప్పుడు శకుని దుర్యోధనునికి ఎప్పుడు మద్దతుగా వాళ్ళని నిర్ణయించుకుంటాడు. శకుని ఈ చిన్న పోరాటాలను పెద్ద సమస్యలుగా చిత్రీకరించి చూపించేవాడు. పాండవులు కౌరవులను ఓడించినప్పుడల్లా దుర్యోధనునికి కోపం వచ్చేది. ఒకవేళ రాకపోయినా శకుని ఏం చేసేవాడంటే రెచ్చగొడుతూ ఉండేవాడు. కొంత సమయం తర్వాత కొంతకాలానికి శకుని దుర్యోధనుడికి భీముడికి విషం పెట్టమని చెప్తాడు. దుర్యోధనుడు వెంటనే అంగీకరించి 2 సార్లు భీముడికి విషమిస్తాడు. అయితే భీముడిని నాగుపాములు రక్షిస్తాయన్నమాట. ఈ పథకం విఫలమైనందుకు శకుని యుద్ధకాండను కొనసాగిస్తూనే ఉంటుంటాడు. ఒకరోజు దుర్యోధుడికి ఒక పథకం చెప్తాడు శకుని. పాండవుల్ని ఒక మైనంతో చేసినటువంటి రాజభవనానికి ఆహ్వానించి దాన్ని తగలబెట్టాలి అనేది ఇతని ఆలోచన. దీనికి పురోచరుడని ఒక అతన్ని నియమించుకుంటారు. ఈ పథకం పాండవులకి తెలిసిపోతుంది, ఈ ఇంటిని వాళ్ళు తగలబెట్టబోతుందని. తర్వాత తప్పించుకునే మార్గాన్ని సృష్టించే వరకు ఆ పథకం విజయవంతం అవుతుంది. పాండవులు బయటకు వచ్చేస్తారు. మైనపు గృహం సంఘటన కూడా ఫెయిల్ అవడంతో పాండవులకు కౌరవులకు ఇంకా ఇలాంటివి ఎన్నో గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటుంటాడు. పాండవులు ఈ ప్రపంచాన్ని జయించారు. పాండవుల విజయం చూసిన దుర్యోధనుడు అసూయ పట్టడానికి శకుని మళ్ళా పక్కకి చేరి అతనికి ఉసికొలుపుతూ ఉంటాడు. శకుని తన ఎముకలతోటి తల్లి ఎముకలతోటి ఈ పాచికలు తయారు చేసినందున దుర్యోధనుడు పాండవులతో పాచికల ఆట ఆడమని సలహా ఇస్తాడు. కాబట్టి అతను పాచికలు చుట్టినప్పుడల్లా స్వర్గంలో ఉన్న అతని తండ్రి ఏ సంఖ్యపై పడాలో నిర్ణయించుకోవచ్చు. కాబట్టి శకుని ఎప్పుడు పాచికల ఆటలో ఓడిపోడు. పాచికలాట సమయంలో యుధిష్ఠిరుడు తన ఆస్తులన్నిటినీ, తన సామ్రాజ్యాన్ని, సింహాసనాన్ని, తన సోదరులను, తనను, తన భార్య ద్రౌపదిని కూడా కోల్పోతాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇది పాండవులకు పెద్ద అవమానం. ఇప్పుడు పాండవులు కౌరవుల పట్ల నిజంగా కోపంగా ఉన్నారు. శకుని కోరుకున్నది కూడా అదే. శకుని తన ప్రధాన శత్రువైన భీష్ముడిని కూడా పాండవులు తప్పు వైపుకు తీసుకువెళ్లాలని కోరుకున్నాడు. దుర్యోధనుడు తన సోదరుడు దుశ్శాసుడిని, ద్రౌపదిని వస్త్రాభరణం చేయమని ఆదేశిస్తాడు. ద్రౌపది దుశ్శాసురుణ్ణి ఆపిన శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది ఆపమని. సో ఈ కథ అంతా కూడా మనకి తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణం ఈ ద్రౌపది వస్త్రాభరణం, ఈ పాచికలాటే. అందుకనే ఇది మహాభారతంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఇక యుద్ధం జరగటం ప్రారంభమవుతుంది. యుద్ధానికి 18వ రోజు ముందు దుర్యోధనుడు శకుని తన సైన్యానికి సైన్యాధిపతిగా ఉండమని ఒప్పిస్తాడు. కానీ అతను శల్యుణ్ణి ఇష్టపడతాడు. శకుని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని చాలా మంది యోధులను ఓడిస్తాడు. యుద్ధంలో మొదటి రోజే శకుని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుధిష్ఠిరుని చంపడానికి అతనిపై దాడి చేశారు. కానీ వాళ్ళందరూ కూడా విఫలమవుతారు. యుద్ధం 2వ రోజు అతను సహదేవుడి చేతిలో కత్తి యుద్ధంలో సాత్యకి చేతిలో విలువిద్యలో ఓడిపోతాడు. ఇక 4వ రోజు మగధకు చెందిన 5 మంది శక్తివంతమైన సైన్యాధిపతులను చంపుతాడు. 5వ రోజు అతను విలువిద్య యుద్ధంలో అర్జునుడి చేతిలో, ఖడ్గ యుద్ధంలో దృష్టద్యుమ్నుడి చేతిలో ఓడిపోతాడు. 7వ రోజు గద యుద్ధంలో భీముడి చేతిలో, ద్రౌపది చేతిలో విలువిద్యలో ఓడిపోతాడు. ఇక 9వ రోజు యుద్ధంలో శకుని యుధిష్ఠిరుడి చేతిలో ఈటెల యుద్ధంలో, అలాగే అభిమన్యుడి చేతిలో విలువిద్యలో ఓడిపోతాడు.
10వ రోజు యుద్ధంలో అతను శిఖండిని భీష్ముడిని చేరుకోకుండా ఆపగలుగుతాడు. అదే రోజు జరిగిన గొడ్డలి యుద్ధంలో కూడా శిఖండిని ఓడిస్తాడు. శకుని అతని కడుపులో కూడా పొడుస్తాడు అప్పుడు, కానీ అతను మరణించడు. ఇక 12వ రోజు యుద్ధం యొక్క 12వ రోజు మగధరాజు సహదేవుణ్ణి చంపాడు. తర్వాత అతను ఉప పాండవులను అలాగే విరాట్ని కూడా ఓడించాడు. 2 సార్లు దృష్టద్యుమ్నుడితో కూడా పోరాడతాడు. మొదట అతన్ని ఓడించాడు, ఇక రెండవది అతను ఓడిపోతాడు. ఇక 13వ రోజు శకుని మరియు ఇతర మహారాజులు అభిమన్యుడిపై దాడి చేసి చంపేస్తారు. వారిలో చాలామంది అభిమన్యుడి వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. ఈ విషయం కూడా మనకి తెలిసిందే. ఇక 14వ రోజున వచ్చేసరికి జయద్రథుడిని కాపాడటానికి అతను నకులుడితోటి పోరాడతాడు, కానీ ఓడిపోతాడు. జయద్రథుడి మరణం తర్వాత అతను రాత్రి యుద్ధానికి ప్రణాళికను రచిస్తాడు. రాత్రి యుద్ధంలో అతడు ద్రౌపదుడు, విరాటుడు అలాగే సాత్యకిని ఓడిస్తాడు. ఇక 17వ రోజు అతని కుమారుడు వృకాసురుణ్ణి నకులుడు చంపేస్తాడు. ఈ గేమ్ ఆఫ్ డైస్ ఎపిసోడ్ తర్వాత పాచికలు దీని తర్వాత సహదేవుడు కురుక్షేత్ర యుద్ధం యొక్క దుష్ట సూత్రధారి అయినటువంటి శకుని చంపడానికి ప్రతిజ్ఞ పూనుతాడు. ఇక ఇందాక చెప్పిన యుద్ధంలో 18వ రోజు పాండవులు శకుని, ఉలుకుడు వాళ్ళ సైన్యంపై దాడి చేస్తారు. దుర్యోధనుడు అతని ఇతర సోదరులు తన మామను రక్షించడానికి పరిగెడుతూ ఉండగా భీముడు జోక్యం చేసుకుని మిగిలిన కౌరవులతోటి పోరాడి వాళ్ళలో చాలా మందిని, అంటే ఇక్కడ దుర్యోధనుడిని మినహాయించి అందరినీ కూడా చంపేస్తాడు. ఇక అంతలో నకులుడు అనేక మంది ప్రముఖ గాంధార యోధులను అలాగే ఉలుకుడిని, అంగరక్షకులను వీళ్ళందరినీ కూడా చంపేస్తాడు. ఇక సహదేవుడు శకుని, ఉలుకుడితో పోరాడతాడు. కొద్దిసేపటి తర్వాత సహదేవుడు ఉలుకుడిని చంపేస్తాడు. శకుని కోపంగా సహదేవుడిపై తిరిగి దాడి చేస్తాడు. అతను తన రథాన్ని అలాగే విలును విరిచేస్తాడు. కానీ సహదేవుడు వేరే రథాన్ని ఎక్కి శకునితో తీవ్రంగా పోరాడతాడు. అనేక రకమైన దాడులు, ఎత్తులు, యుద్ధాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారిద్దరూ తమ రథాలను దిగి చివరికి ద్వంద్వ యుద్ధంలో కూడా పోరాటాల్లో కూడా వాళ్ళు పోరాడుతూ ఉంటారు. అప్పుడు సహదేవుడు తన ప్రమాణాన్ని నెరవేర్చుకుంటూ శకుని నుదుటిపై గొడ్డలతోటి ఒక్క కొట్టు కొట్టేస్తాడు. శకునికి తల మీద గాయమవుతుంది. ఇక శకుని ఆ దెబ్బతోటి మరణిస్తాడు. అతను మరణించినా గాని తన చిరకాల కోరిక ఏదైతే ఉందో, కౌరవ సామ్రాజ్యాన్ని మట్టు కనిపించాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా సాధించి కౌరవులందరూ కూడా మరణించిన తర్వాత ఇతను కూడా కన్నుమూసి తన కోరికను నెరవేర్చుకుంటాడు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ శకుని తను అనుకున్న టార్గెట్ని, తను అనుకున్న ఎయిమ్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా తన చిన్నతనం నుంచి మరణించేదాకా ఇవన్నీ ప్రణాళికలు రచించుకుంటూ చివరికి తన డెస్టినేషన్ని చేరాడు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడున్న యువతకు కానీ ఏదని అంటే ఇలా శకున్లాగా చేయమని నేను చెప్పట్లేదు. మన డెస్టినేషన్, మన గమ్యం మనం ఒకటి నిర్ణయించుకుంటాం. సో దాన్ని మనం రీచ్ అవ్వటానికి శకున్లాగా పోరాడాలి అనేది నా ఉద్దేశం. అందుకని నా దృష్టిలో శకుని అంటే రియల్ హీరో. థ్యాంక్ యూ.